హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. అయినప్పుడు కూడా చాలా మంది గురువు గారు మేము గురువులను చేరుకోలేము, మాకు గురువులు వెసులుబాటులో లేరు, మేము శత్రువుల యొక్క బాధలు భరించలేకపోతున్నాం, మా మీద దయతలసి మా కోసం ఏదైనా అందించండి అని చాలా మంది కోరుకుంటున్నారు. కానీ గురు సమక్షంలోకి వెళ్లి గురువు వద్ద నుండి తీసుకొని చేయడం చాలా శక్తిదాయకంగా పనిచేస్తుంది. మంత్ర విధులు యంత్రాది చేసుకొని చేయడం ఇంకా శ్రేయస్కరం. లేదా మీరు ఉన్న చోట నుండే తగు ఖర్చుని పంపించి యంత్రములు దిగ్బంధన చేయించుకొని గురువు వద్ద నుండి యంత్రం పొంది ఈ ప్రక్రియ చేయడం ఇంకా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. ఒకవేళ మీరు గురువు వద్ద నుండి మంత్రం తీసుకుని చేసినా లేక మీ అంతటి మీరు చేసినా ఈ ప్రక్రియ చాలా వరకు పనిచేస్తుంది. ఈ మంత్రము శత్రు సంహారక మహాకాళి యొక్క మంత్రము. దీని యొక్క తంత్ర విధులు చాలా విచిత్రంగా ఉంటాయి. చేసి తగు ఫలితం చూడగలరు. గురు సమక్షంకి వెళ్ళలేని వారు ఒకవేళ వెళ్ళినా గురువు మంత్రమును పఠించి చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు. మనం ఏదైనా పని నేర్చుకున్నప్పుడు, నేను ఫెబ్రికేషన్ లో పనిచేసేవాడిని, నాకు ఫెబ్రికేషన్ ఉండేది. రత్నశ్రీ ఫెబ్రికేషన్ ఓనర్ గా నేను 21 సంవత్సరంకి వెల్డింగ్ షాప్ ఏర్పరిచి 24 సంవత్సరాలు అది మెయింటెనెన్స్ చేశాను. కాబట్టి అక్కడ వచ్చే పని నేర్చుకునే ప్రతి వాళ్ళు ముందు గురువు యొక్క పనే చేస్తారు. అది లాయర్ దగ్గర గాని, డాక్టర్ దగ్గర గాని, ఫెబ్రికేషన్ లో గాని ఎక్కడైనా సరే ముందు పని నేర్చుకోవాలంటే గురువు యొక్క పనే చేయాలి. పని నేర్చుకున్న తర్వాత సొంత పనులు చేయాలి. మంత్ర విధానం కూడా అంతే. కాబట్టి ముందు మీరు గురువు యొక్క పని చేయండి, లేక గురువు పనితో కలిపి మీరు పని చేయండి. మీకు తీక్షణ ఫలితములు తక్షణ ఫలితములు ఇవ్వగలదు. దివ్యత్వం స్వరూపులారా, ప్రసంగం పెద్దది కానివ్వకుండా చెప్పుకుంటూ వెళ్తాను. మీరు జాగ్రత్తగా 1-2 సార్లు విని చేసుకోండి. ముందుగా శ్రీ దక్షిణ కాళి యొక్క ధ్యానము. శివారూఢం మహాభీమం ఘోరదంష్ట్రం హాసన్ముఖిం చతుర్భుజాం ఖడ్గముండావరాభయకరం శివాం ముండమాళాధరం దేవీం లాలాజింహం దిగంబరం ఏవం సంచితయేత్ కాళిం శ్మశానాలయవాసినిం. ఇలా ధ్యానం చెప్పిన తర్వాత మనం ఈ ప్రక్రియ దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ శత్రు సంహారక మహాకాళీ మంత్రస్య భైరవ ఋషి ఉష్ణిక్ చంద శ్రీ దక్షిణ కాళికా దేవత మమ శత్రు విధ్వంసార్థే జపే వినియోగ. అలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం ముందుగా కొన్ని పదార్థములు సేకరించుకోవాల్సి ఉంటుంది. మీరు న్యాసములు చేయాలనుకునే వాళ్ళు క్రామ్ క్రీం క్రూం క్రైం క్రౌం క్రహ ఈ 6 అక్షరములతో అంగన్యాస హృదన్యాసములు చేసుకోవచ్చు. మరి ఇక ప్రక్రియ ఎలా చేయాలన్నది తెలుసుకుందాం. ముందుగా గల్ల ఉప్పు, కారం పొడి, మిరియాల పొడి, గాజు అనగా గ్లాస్ గుండగా చేసి, అంటే పౌడర్ లాగా చేయవలసిన అవసరం లేదు, కొంచెం గల్ల ఉప్పు గరుకుగా చేసి, గాజు పొడి, తర్వాత తులసి చెట్టు కింద మట్టి. ఈ 5 పదార్థములు కారం పొడి, గల్ల ఉప్పు, మిరియాల పొడి, గాజు పొడి, తులసి చెట్టు కింద మట్టి. ఈ 5 పదార్థములు ఒక చిన్న అట్ట టీ గ్లాసులు ఉన్నాయి కదా, అంత పరిమాణంలో 5 పదార్థములు సేకరించాలి. ఒక్కొక్క పదార్థము ఒక టీ గ్లాస్ అంత పరిమాణంలో సంపాదించి అవి జాగ్రత్తగా ఉంచుకొని, తర్వాత ముందు కాగితంలో మేము చెప్పే గురుంకో అనే మంత్రమును 16 తెల్ల కాగితములపై రాసి, మరల మీ శత్రువు యొక్క పటంపై అనగా మీ శత్రువు యొక్క ఫోటోలు, పాస్ ఫోటోలు 16 చేయిస్తారు. ఆ 16 ఫోటోల్లో మమ శత్రున్ అన్న 2వ మంత్రం రాయవలసి ఉంటుంది. ముందుగా గురువు గారి యొక్క మంత్రం రాయవలసిన మంత్రం పెడుతున్నాను, అది చూడండి. క్రీం మద్ గురుంకో శత్రున్ భంజయ మారయ హుం ఫట్. మంత్రం మరోసారి. క్రీం మద్ గురుంకో శత్రున్ భంజయ మారయ హుం ఫట్. మంత్రం మరోసారి. క్రీం మద్ గురుంకో శత్రున్ భంజయ మారయ హుం ఫట్. ఇప్పుడు మనం డిస్ప్లేలో చూపించిన మంత్రమును 16 తెల్లటి కాగితములపై నల్లని పెన్నుతో రాసి అవి వేరుగా ఉంచుకొని, తర్వాత మీ శత్రువు యొక్క పటములు 1 గాని 3 గాని వారి యొక్క ఫోటోలను, పాస్ ఫోటోలు 16 చొప్పున చేయించి వాటిపై మేము ఇప్పుడు చెప్పబోయే మంత్రమును రాసి పేరుతో సహా రాయాలి. క్రీం అన్న తర్వాత దేవదత్తం అన్న దగ్గర మీరు ఆ శత్రువు పేరును రాసి శత్రువు పేరుని కలిపి మంత్రమును రాయవలసి ఉంటుంది. అలా 16 పటములపై రాయాలి. ఇప్పుడు శత్రువు పేరుతో పాస్ ఫోటోలపై రాయు మంత్రము.
క్రీం దేవదత్తం మమ శత్రున్ భంజయ మారయ హుం ఫట్. మంత్రం మరోసారి. క్రీం దేవదత్తం మమ శత్రున్ భంజయ మారయ హుం ఫట్. మంత్రం మరోసారి. క్రీం దేవదత్తం మమ శత్రున్ భంజయ మారయ హుం ఫట్. ఇలా రాసి అన్ని పదార్థములు ముందుంచుకొని గురువు శత్రువు యొక్క మంత్రము రాయబడిన 16 కాగితాలు, మీ శత్రువు యొక్క పటముపై అనగా పాస్ ఫోటోలపై రాయబడు 16 ఫోటోలు, అదే ముగ్గురు వ్యక్తులైతే 16 16 16 రాసుకోవచ్చు. ఇలా అన్ని సామాన్లు ముందు చెప్పిన 5 పదార్థములు ఈ పటములు ఒక దగ్గర ఉంచుతారు. వాటిని నల్లని వస్త్రంలో మొత్తం వేసి బాగా కలిపి దానికి మూటలా కడతారు. ఈ మూటను ఎర్రని వస్త్రంలో పెట్టి మరల మూట కడతారు. అలా మూట కట్టి ముందు కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని ముందుగా కాళీమాత యొక్క ధ్యాన శ్లోకం చెప్పి వినియోగం చెప్పి అక్కడ 3 నూనెలతో దీపం వెలిగించవలసి ఉంటుంది. ఒక పావు వంతు ఆవ నూనె, పావు వంతు వేప నూనె, అర్ధ వంతు నూల నూనె కలిపి ఒక పదార్థంగా ఏర్పరచుకొని అక్కడ 2 ఒత్తులు కుంకుమలో అద్ది ఎర్రని ఒత్తులుగా మార్చి దీపం వెలిగించాలి. 2 దీపములు వెలిగిస్తే చాలా మంచిది. ఒక దీపము గురువునకు సమర్పణ చేసి రెండవ దీపము మన సొంత పనికి సమర్పణ చేసి ధూపము దీపము గంధము పుష్పము నైవేద్యం ఇచ్చి ముందుగా గురువు గారి కోసం చేయబడిన మంత్రమును 319 సార్లు జపించవలసి ఉంటుంది. తర్వాత మీకోసం చేయబడిన మమశత్రు మంత్రాన్ని 319 ఒక పర్యాయము, అలా 3 పర్యాయములు జపం చేయాలి. ముందుగా గురువు గారి కోసం మీరు చేస్తున్న మంత్రము క్రీం కాళికాయై సర్వాకర్షణ్యై సర్వశక్తి స్వరూపిణ్యై మద్గురుంకో శత్రున్ భంజయ మారయ హుం ఫట్. మంత్రం మరోసారి. క్రీం కాళికాయై సర్వాకర్షణ్యై సర్వశక్తి స్వరూపిణ్యై మద్గురుంకో శత్రున్ భంజయ మారయ హుం ఫట్. మంత్రం మరోసారి. క్రీం కాళికాయై సర్వాకర్షణ్యై సర్వశక్తి స్వరూపిణ్యై మద్గురుంకో శత్రున్ భంజయ మారయ హుం ఫట్. ఈ మంత్రము 319 సార్లు చెప్పిన తర్వాత మీరు రెండవ మంత్రము, అది మీ శత్రువు కోసం చేయబడ్డది, అది 319 సార్లు అంటే ఒక పర్యాయము, అలా 3 పర్యాయములు జపించాలి. దీపం వెలుగుతూ ఉండాలి. మీరు ఈ మంత్రమును రాత్రి 9 గంటల నుండి 1 గంటలోగా చేయడం చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. లేక 3 గంటల వరకు కూడా చేసుకోవచ్చు. ధూపం వేస్తూ గుగ్గుల ధూపము లేక బజార్లో దొరికే ధూపపు కుటుక వెలిగించి ఈ మంత్ర జపం చేయడం చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. ఇలా 11 రోజులు ప్రతి రాత్రి చేసిన తర్వాత 11వ రోజు ఆ మూటను తీసుకుని వెళ్లి శ్మశానంలో గాని, శ్మశానంకు దక్షిణ వైపు గాని, నదీ పరివాహక ప్రాంతమందు గాని, ఊరు బయట గాని, ముసిడిక చెట్టు కింద గాని, లేక కుక్కలు ఎక్కువగా పడుకుండే స్థలంలో గాని పాతి పెడితే శత్రువు తప్పనిసరి నశిస్తాడు. ఆ పాతి పెట్టిన తర్వాత మీరు కొంచెం దూరం వచ్చి మూత్ర విసర్జన చేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లో దూరాలి. మీరు జపం చేసే ప్రతిసారి అనగా ప్రతిరోజు జపం పూర్తి చేసుకున్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని కులదేవతకు యథాశక్తి ధ్యానం చేసి లేక ప్రార్థన చేసి మీ ఇష్టదైవంను ప్రార్థన చేసి పడుకోవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ భోజనం చేసిన తర్వాత చేసుకోవచ్చు, గాని ఉదయం తప్పనిసరి కాళీమాతకు పూజించి రాత్రి వేళ ఈ ప్రక్రియ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మీ శత్రువు కోసం మీరు చేయవలసిన మంత్రము క్రీం కాళికాయై సర్వాకర్షణ్యై సర్వశక్తి స్వరూపిణ్యై మమ శత్రున్ భంజయ మారయ హుం ఫట్. మంత్రం మరోసారి. క్రీం కాళికాయై సర్వాకర్షణ్యై సర్వశక్తి స్వరూపిణ్యై మమ శత్రున్ భంజయ మారయ హుం ఫట్. మంత్రం మరోసారి. క్రీం కాళికాయై సర్వాకర్షణ్యై సర్వశక్తి స్వరూపిణ్యై మమ శత్రున్ భంజయ మారయ హుం ఫట్. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము మాంసభక్షణ పరస్త్రీ వ్యామోహము ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురువు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగాలను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను
విధులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎల్లైన ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఘుమార్ అర్ అప్ నిఖిలానంద సాగర్ మహారాజ్.